మీరు ఆచరించేటువంటి ఉపవాస దినాలు దేవునికి అంగీకారమేనా అంటే, ఉపవాసం ఉండేవారికి నేను విరోధం కాదు, చేయొద్దని బోధించట్లే. చేయడం అయితే తప్పు కాదు, కానీ అది గ్రంథం తెలియజేసుకున్నట్టుగా చేస్తే తప్పులేదు. కానీ దానికి కొన్ని సంఖ్యలు తగిలించి ఇలాగే చేయాలి అనేటువంటి ఒకవేళ ఆ కాన్సెప్ట్ కానీ అపోస్తులు బోధించినట్లుగా కానీ తెలియజేస్తే అది దేవునికి విరోధమైనటువంటి బోధ అయిపోతుంది, కనిపించేప్పుడు బోధ అవుతుంది. కాబట్టి ఉపవాసాలు ఆచరించడం అనేది గ్రంథం లేదా అంటే ఉంది. ఆచరించడం కాదు, చేసిన దాఖలాలు ఉన్నాయి, ఆచరించినట్టు గ్రంథం లేదు. ఆచరణ వేరు, ఆచారాలు చాలా ఉన్నాయి, అవి కంపల్సరీ చేయాల్సిన పరిస్థితులు వాళ్ళు ఆచారాలు. కానీ అది ఆచరించిన దాఖలాలు కనపడలేదు. కానీ ఉపవాస దినాలు ఇప్పుడు చేస్తున్నట్టుగా ఒక కాలంలో ఒక్కొక్క వ్యక్తి చేసినట్లు ఉంది తప్ప ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి గ్రంథం తెలియదు. పోనీ ఆయన వచ్చిన తర్వాత ఎవరైతే ఉపవాసం ఉన్నారో 40 దినాలు, ఆయన మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు మీరు కూడా 40 దినాలు ఉండాలని అక్కడ ఉన్నటువంటి జనసంఖ్య తెలియజేయలేదు. ఇదిగో నేను ఈ సంవత్సరం ఈ నెలలో కొన మీద వెళ్ళి 40 దినాలు ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా ఇదే నెలలో ఇదే రోజుని 40 దినాలు ఉండాలని ఒక శాసనం అనేది సృష్టించలే, గ్రంథంలో రాయబడలే. మరి ఎందుకు ఈ రోజుని ఇంత ప్రాముఖ్యంగా తీసుకుని సరిగా ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడా, బాప్తిసం లేని వారు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు నామకార్థంగా మరి ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అది దేవుడికి ఇష్టపడేదేనా అని ఆలోచన చేస్తే, అసలు ఉపవాసం గురించి యేసుక్రీస్తు ఒక చక్కని మాట గ్రంథంలో తెలియజేశారు. ఎందుకంటే అప్పటికే పాత నిబంధనలో ఉన్నవారు ఉపవాసాలు ఉంటున్నారు. ఉదాహరణకి నేను వారానికి ఎన్ని మార్లు ఉంటా అన్నాడు పరిసయ్యుడు? వారానికి ఎన్నిసార్లు అంటండి? 3 సార్లు. ఓకే, లోకస్ వార్త 3 సార్లు అంటే మరి నాకు 2 సార్లు అన్నట్టు జ్ఞాపకం. నాకు లోకస్ వార్త 18వ అధ్యాయము 12వ వచనంలో వారం కాక పరిసయ్యుడు అట 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడట. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఉంటున్నారు, ఫోటోలో తప్పలేదు, వారం 2 సార్లు ఉంటున్నారు. మరి అలా వారానికి 2 సార్లు ఉంటున్నావా ఒక పరిశీలిలాగా అంటే కాదు. సంవత్సరంలో ఒక నెలలో కేటాయించుకుని చేసుకుంటున్నావు అంటే అది కూడా కాదు. మీకు ఇష్టం వచ్చిన నెలలో మీకు ఇష్టమైన రోజులు కేటాయించుకుని 40 దినాలు అనేది దేవుడు చెప్పినటువంటి విషయం అని మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి ఉపవాసాలు ఉంటున్నారు ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు. ఎందుకంటే ధర్మశాస్త్రం కాలం కదా అది. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వస్తే అప్పుడే వీళ్ళు తప్పిపోయి ఉపవాసం చేయడంలో, ఉపవాసం చేసే యూదులు ఎలా ఉపవాసం చేయాలో తెలిసి కూడా తెలియనట్టు చేసేటువంటి ఉపవాసంలో ఉన్నటువంటి యూదులు చూసి ఆయన అంటున్నాడు 6వ అధ్యాయం 16వ వచనం యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. ఎందుకు తెలియజేస్తున్నారు? అందరూ కరెక్ట్గా ఉంటే ఎందుకు చెప్తారు ఈ విషయాలు ఇక్కడ అంటే, వాళ్ళు మనుషులు చూడాలని ఏం చేస్తారు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా హాస్పిటల్లో ఒక వారం 10 రోజుల నుంచి అన్నం తినకుండా ఏం తినకుండా అప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్ లాగా దుఃఖముఖంతో వస్తున్నారట బయటికి. ఎవరు రమ్మంటారు దుఃఖముఖంతో? వచ్చిండాలని అయ్యే కదా, 4 గంటల దాకా ఇక్కడ రాగా తింటారు. తిని 40 దినాలు ఉపవాసం చేసేవాళ్ళు. ఇక్కడ దాకా తినేసి 4 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా, మళ్ళీ 6 గంటలకి బయట పోయేదానికి మళ్ళీ అదే పని. ఇంకా ఎప్పుడు దాకా? మళ్ళీ తెల్లారి 4 గంటల దాకా అదే పని. అండి ఇక్కడ దాకా పెట్టుకున్నది ఈ 12 గంటలు పని చేయలేదు లాంగ్ మిషన్. అసలు లోపల ఏమీ లేకపోయినా పని చేస్తుంది. అలాంటిది ఈ 4 గంటల దాకా తినేసి మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా తినే అదే ఉపవాసం అయితే, అలాంటిది 40 దినాలు కాదు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా చక్కగా ఉండొచ్చు. ఈయన అంటున్నాడు దుఃఖముఖాలు వేసుకోకండి. వస్తారు పని చేస్తారా? 4 గంటల దాకా తినేసి డ్యూటీకి వచ్చి మధ్యాహ్నానికే తోటకూర కాలంలో వాలిపోతారు. కోసేసిన చోట తోటకూర కోసేసి ఆ పక్కన ఎట్లా వాలిపోతుంది. అలా లేకపోతే ఏంటి, మేము అప్పుడే మన నుంచి అసలు అనుకోలేదు
ఏమీ లేవన్నట్టుగా ఏమీ లేవన్నట్టుగా అయిపోయిందన్నమాట. కడుపులో మా దాంట్లో ఏమీ లేదు, పని చేయలేవన్నట్టుగా మధ్యాహ్నం తీసి వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళకి ఉపవాసాలు ఎలా చేయాలో తెలియలేదు. వాళ్ళు తెలియకపోతే తెలియకపోయింది. ధర్మశాస్త్రంలో ఉన్న వారికి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, అది కూడా క్రైస్తవుడు తెలియలేదు. క్రీస్తులోని బాప్తిసం పొందిన వాడు కూడా తెలియకపోవడం అనేది విచారకరం. అది కారణం ఏంటంటే ఆ బోధించే వాళ్ళు సరిగా బోధించట్లేదేమో. ఆయన అన్నాడు, ఉపవాసం ఉంటున్నావా, దుఃఖముఖం మాత్రం నీలో కనబడలేవు. తాను ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖమును వికారం చేసుకుందరు. ఇప్పుడు ఆ ముఖాలు వికారం కాకుండా బ్యానర్లు వేసేస్తారు. ఉపవాస పండుగలని, ఉపవాస ప్రార్థనలని యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే ఆయన చెప్పిన మాటలు వినకపోతే ఆయన చెప్పిన మాటలకి వ్యతిరేకంగా చేస్తూ మళ్ళీ ఆయనకి ఎలా ఉంటారు, ఆయన ప్రభు ప్రభు అని ఎలాగా ఆయన కొనియాడతారు, ఆయన మమ్మల్ని ఎలా ప్రార్థన చేస్తారు, ఒకవేళ చేస్తే ఆయన అలాగే మనకి మన ప్రార్థనలు ఎలా అంగీకరిస్తాడు ఆయన ఏమో మీరు దుఃఖమోకాలు వేసుకోవద్దు. ఒకవేళ మళ్ళీ మీరు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడాలనే ప్రయత్నాలు, మనుషులు కనబడాలనే ప్రయత్నాలు చేయొద్దన్నారంటే మా సంఘంలో కూడా తెలకూడదా అంటే సంఘంలో మన అందరూ కూడా సభ్యులు కదా. ఈ చేతి ఏదైనా చేస్తుంటే బాడీలో అన్నింటికి తెలకుండా ఉంటాయా, తెలుస్తాయి కదా. సంఘంలో ఉన్న వారికి తెలియకుండా చేయమని అంటలే, సంఘం బయట ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కనపరచాల్సింది ఏంటంటే ప్రభు యొక్క సువార్తను మాత్రమే. వాళ్ళకి తెలియజేయాల్సింది ప్రభువుని గురించి తప్ప నువ్వు ఎప్పటి నుంచి అన్నం తినడం మానేసావో లేదా ఎప్పటి నుంచి ఉపవాసం ఉంటున్నావు ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ఇది ఒక పండుగని మనం ప్రకటించాల్సిన అవసరం లేదు. ఉపవాస ప్రార్థనలు రేపటి నుంచి, ఉపవాస పండుగలు రేపటి నుంచి, ఎక్కడి నుంచి ఇవన్నీ ఏ ఫేస్బుక్ యూట్యూబ్ ఎన్ని చేసినా మరి ఎందుకు కనపరుచుకుంటున్నారంటే అపవాది యేసుక్రీస్తు వారి యొక్క బోధకి వ్యతిరేకంగా చేస్తున్నాడు పనులు ఎక్కువగా, అయ్యే ముమ్మరంగా జరుగుతున్నాయి. కనపరుచుకోవద్దు అని దేవుడు ప్రభువు మరి దేవుని యొక్క బోధ కదా, తండ్రి బోధ కదా ఆయన చేస్తా. కనపరుచుకోవద్దు అంటే కనపరుచుకుంటున్నాం అంటే దేవుడు అంటే భయం కాదు, ప్రభు మాట అంటే విలువ లేదు. ఒకవేళ కనపరుచుకుంటే ముఖం కూడా వికారం చేసుకుంటే వారు తమ ఫలం పొంది ఉన్నారు అంటున్నాడు. ముఖం చూసి ఏం తిన్నది ఫాస్టింగ్గా అన్నారు అనుకోండి, అయిపోయింది అనుకోండి, మన జాగ్రత్తతో కూడా అయిపోయినట్టే. అంటే ఎలా ఉంటుందంటే హిందువుల్లో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తే నాన్ వెజ్ తినరు కానీ వెజ్ కొట్టినట్టు తెలుసు మధ్యాహ్నం, దాన్ని ఉపవాసం అంటారు. ఒకవేళ వాళ్ళ ఉపవాసంలో లేకపోతే స్వాములు ఎవరైనా సరే ఏ స్వామి వేసారనుకోండి, సపోజ్ ఆ వెజ్లో ఏదైనా ఒక నాన్ వెజ్ కలిసింది అనుకోండి, ఆ దీక్ష ఏమైపోయింది, ఏమన్నా కరెంట్ షాక్ కొట్టిందా తింటే, ఏం కొట్టలే, ఏమైనా పెరసెస్ వచ్చేద్దా లేదు. కానీ మరి వ్రతం ఆ దీక్ష పోయింది, అపవిత్రం అయిపోయింది, తీసేయలేము మాలయ్య. కారణం ఏంటంటే వాళ్ళకి పవిత్రత పోయినట్టు, ఇంకా దీక్ష ఫలితం ఈయనంటే ఎప్పుడైతే మనం ఖర్చు ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ తిన్నా లేకపోతే వెజ్ తిన్నావు దీని గురించి కాదు, కానీ నీ ఉపవాసం ఉన్నట్లు మనుషులు కనపరుచుకుంటే నీ దీక్షకి ఫలితం, ఆ ఉపవాసానికి ఫలితం. నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు, కడుపు మార్చుకోవాల్సిన పనే ఉంది అంటున్నాడు. మనుషులు కనబడాలనా మీతో చెప్తున్నాను అంటున్నాడు. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడవాలని కాక ఆ రహస్యమందును నీ తండ్రికే కనబడవాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కును, అప్పుడు రహస్యమని చూస్తుంది తండ్రి అంతే చేయాల్సింది. తల అంటుకోసాక ముఖాన్ని శుభ్రం కడుక్కో, నీటి కొడులు అంతే తప్ప తెల్లసేర్లే కడుక్కో, తల మాత్రం దూకోకుండా ఉండుకో, ఏంటి ఎలా కూసేసుకుని ఇంక సంవత్సరాలు చేయకుండా 40 దినాలు భక్తులకు దూరం ఉండి ఏదో పోగొట్టుకున్నారు చేయమని కాదు తెలియజేయాలి. చాలా మంది 40 రోజులు తెల్లసేర్లే కట్టుకుంటారట. కొంతమంది భక్తుల దగ్గర కూడా వెళ్ళండి, భార్య దగ్గరికి వెళ్ళండి భక్తులు. ఎవరు చేయమన్నారు ఇందులో గ్రంథం తెలియజేసిందా అంటే అపవిత్రులు అయిపోతారన్నట్టు. అలాగా ఉపవాస దీక్ష పాడైపోద్దట. తీర్థం మానవు, గొడవలు మానవు, ఏది మానవు, సినిమాలు చూస్తాం మానవు, సీరియల్ చూస్తాం మానవు, కామెడీ చూస్తాం మానవు, యూట్యూబ్లోకి వెళ్ళకుండా ఉండవు. కానీ దీక్ష 40 దినాలు ఎలా పెట్టారు ఇవి అని అంటే మనుషులు కల్పించినవి మనం చెప్పచ్చు. ప్రభు అని చెప్పిన దాన్ని కాకుండా వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది, అది మనుషులు కల్పించిందే. కాబట్టి ప్రభు ఇలా తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్ర కాలంలో ఆనాటి నుంచి మనం తెలియజేస్తే
మరి వాళ్ళు చేశారు కదండి అని అంటే చేశారు. దానికి రేసులు లేకుండా ఏమి కూడా ఎవరు కూడా ఉండలే. వాస్తవానికి వాళ్ళు చేయాలని చేయలే. 40 దినాలు మేము ఉపవాసం ఉంటాం దేవా అని వాళ్ళు మొక్కుబడి చేసుకుని ఉండలేదు ఎక్కడ కూడా ఎవరు కూడా. ఎవరు ఉన్నారేమో చూపించమనండి. అలాగా ఈనాడు మేము 40 దినాలు మేము ఉపవాసం ఉంటున్నామని ముందుగా చెప్పి ఉన్నట్టుగా ఆనాడు ఎవరు ఉన్నారా దేవుడికి నాయన మేము ఉంటున్నాం 40 దినాలని అంటే ఎవరు లేదు. పోనీ ఉంటున్నారనే సంగతి వాళ్ళు తెలుసండి, అది కూడా తెలియకుండానే 40 దినాలు గడిచిపోయి వాళ్ళ జీవితాలు ఏం తినకుండా ఏం తాగకుండా. దాన్ని దేవుడు ఒకవేళ ఉపవాసం అంటే కనుక చేయమని చెప్పలేదు దాన్ని. యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా కూడా చక్కని విషయాలు తెలియజేస్తాడు. 58వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి ఉపవాసం చేస్తున్నప్పుడు ఆనాటి పరిశీలక పరిస్థితి ఎలా ఉందో, ఈనాడు క్రైస్తవులు అనబడే వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేద్దాం. ఉపవాసం చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి వాస్తవానికి. కానీ వాళ్ళు ఉన్న ఉపవాసం వేరు, వాళ్ళు ఉంటున్న రీజన్ వేరు. ఇలా 40 దినాలు ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు గ్రామంలో తెలియజేయలే. అయ్యా మేము 40 దినాలు ఉంటున్నాం కాబట్టి మాకు ఈ కార్యం చేయని భక్తులు కూడా తెలియజేయలేదు. వాళ్ళ యొక్క అవసరతను బట్టి ఉపవాసం ఉన్నారు, దేవుడు కార్యం చూశారు వాళ్ళు. ఇక్కడే అంటారు పరిసయ్యులు లాంటి గర్విష్ఠులు ఉన్నారు కొంతమంది. అందులో వాళ్ళు అంటారట 58వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుంటే, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఎవరిని అడుగుతున్నారు? యాజకుడిని అడగట్లా, ప్రధాన యాజకుడిని అంతకన్నా అడగట్లా, దేవాదేవుడిని అడుగుతున్నారు. మేము ఉపవాసం ఉంటుంది ఎందుకు చూడవు అంటారట. మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టకు? పొద్దున్న నుంచి రాత్రి నుంచి మాకు కడుపు లోపల ఎక్కడ పరిగెట్టేస్తున్నా, ఏం పరిగెట్టేస్తున్నా, లోపలికి నోరు బంద్ చేసి మేమేమి వెళ్ళకుండా ఎంత నీరసం వచ్చేస్తుందో మాకు. అయినా సరే నువ్వు ఎందుకు మమ్మల్ని చూడట్లేదు, ఎందుకు మమ్మల్ని లక్ష్య పెట్టలేదు ఆ రోజులంట. కానీ దాదుడు అంటాడు, మీ ఉపవాస దినాన్ని మీరు వ్యాపారం లాభాల కోసం చేసేదాన్ని వ్యాపారం అంటారు. లాభం లేకుండా చేసే వ్యాపారం లేవు. ఆనాడే ఉన్నాయి కదా వ్యాపారాలు. ఆమోద గ్రంథంలో చచ్చుదానాలు అమ్మేద్దామని, విశ్రాంతి ఎప్పుడు అయిపోద్దో ఇది మన చచ్చుదానం ఎప్పుడు అమ్మేద్దాము అని వ్యాపారం కూడా ఆలోచించుకుంటున్నాడంటే అదేంటి కాసేపు కూడా విశ్రాంతి నాన్ని దేవుని మందిరంలో గడపాల్సిన టైం కూడా వ్యాపారంలో పెట్టేస్తే బాగుంటుంది కదా, లాభాలు వచ్చేస్తాయి కానీ ఉద్దేశాలు అంటే అప్పట్లో. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటి లాభకరమైన వ్యాపారాలు చేయొచ్చా? పౌలు గారు అయితే నాకు ఏవే లాభాలు ఉన్నాయవన్నీ దేనితో సమానంగా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా. ఒకరోజు పెంటతో సమానంగా ఎంచుకోలేవని వ్యాపారాన్ని ఉపవాసం ఉన్నప్పుడు కూలి పని చేసుకో, తప్పేం లేదు. ఎందుకంటే నీ రక్తంతో నువ్వు పని చేస్తున్నావు. కానీ వ్యాపారం దీంతో చేయాలి. ఏంటంటే అది మెల్ల ఏంటంటే ఆలోచనలు మోసంతో చేసేటువంటి వ్యాపారం. కాబట్టి ఈ మోసంతో చేసేటువంటి వ్యాపారాలు ఆలోచిస్తావంటే దేవుడి మీద ఎలా కేంద్రీకృత ఉంటుంది మన మనసు అంటే ఉండదు. ఆ రోజు వాక్యం చదవాలని ఉండదు. వ్యాపారం మీదే వెళ్ళిపోతాం. వ్యాపారం చేయదు. మీ పనివారి చేత మీ కఠిన పని పనుల చేత పనులు చేయించుకోద్దని దేవుడు తెలియజేయట్లే. ఇంకో మీరు ఉపవాసం ఉన్నట్టు మీ పనులందరికీ సెలవించమని దేవుడు తెలియజేయట్లే. కానీ కఠినమైన పని అంటే ఏంటి? గ్రంథంలో కఠినమైన పని చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇశ్రాయేల్. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ కఠినమైన బానిసత్వం అంటే. కఠినమైన పని అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళకి చేసే ఓపిక లేకపోయినా కంపల్సరీ వాళ్ళకి స్తోమతకి వాళ్ళ యొక్క బలాన్ని మించి చేయాల్సిన పనిని కఠినమైన పని అంటారు. అంటే ఉపవాసం కూడా కనికరం లేకుండా జీవిస్తున్న వ్యక్తి ఉపవాసం ఉంటున్నాడు అన్నమాట. అంటే కఠినమైన పనులు చేస్తున్నాడంటే ఆయనలో జాలి, కరుణ, దయ ఏమి లేవు. మరి అలా కూడా ఉపవాసం దేవుడు ఉంటాడా? కఠినమైన పనులు చేసుకుంటారు. మీరు కలహపడుచు, వివాదాలు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు అప్పుడు ఉండాలంటే ఉపవాసం. ఏది మాత్రంకి నిత్యము వాళ్ళ హృదయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏది కూడా ఆగదండి. తిట్టుకోవడాలు మాట్లాడట, గుద్దులాడుకుంటూ మాట్లాడట, దెబ్బలాటలు మానరు, వివాదాలు రేపుకుంటూ మానరు, అన్యాయంగా నడుచుకుంటూ అసలే మాట్లాడట. కానీ ఏమంటారంటే ఉపవాసం మేము అనుకున్న ఉపవాసం. అలాగే కొంతమంది ఏమంటారంటే విన్నది సంగతులు మాట, చూసిన సంగతి కాదు. ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇవాళ బతికిపోయి అదే రేపు ఇదేనా అన్నాడట. అంటే ఏంటి అన్నది
ఏమాకుంది, ఏం ఆపలే. లోనవుతుంది పగ ప్రతికారం చంపేయాలని కోపం అట. ఏమంటుంది, జస్ట్ ఆ అక్షరాలు ఒకటి వచ్చినంతే ఉపవాసం అనే అక్షరాలు. ఇంకా సందడిన తర్వాత రేపు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. అంటే వారానికి 2 రోజులు కంట్రోల్ పట్టి అంతే అని అంటున్నట్టు మీ కంఠధ్వని పరమను వేడుకున్నట్టుగా మీరు ఇప్పుడు ఉపవాసం కంఠధ్వని దేవుడు కోరుకునేది ఇది. దీంట్లో చేయం రావాలంటే ఆయన మాటలే రావాలి. పాటలు పాడుకుంటూ గడిపేసి ఉపవాసం తినాలి, వాక్యం చదువుకుంటూ గడిపేసి, ఆయన మాటలు ఆలోచించుకుంటూ గడపచ్చు. ఆయన అంటాడు మీ కంఠధ్వని పరమను బట్టి మీరు ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం నాకు అనుకూలమా, ఇలా గుద్దులు ఆడుచుకుంటూ అన్యాయంగా నడుచుకుంటూ వివాహాలు రేపుతూ కట్టి మీద పని చేయించుకుంటూ వ్యాపారాలు చేస్తూ చేసే ఉపవాసం నాకు అనుకూలమా అన్నప్పుడు అలాంటి ఉపవాసం కూడా దేవుడికి అంగీకారం అంటే ఆయన నాకు అవసరం లేదు. మనుషుడు తన ప్రాణాన్ని బాధపరుచుకోవాల్సిన దినం అట్టిదేనా? ఏంటి ఇలాగే నీ ప్రాణం ఆయాసపరుచుకుంటున్నావా? నీ హృదయం నాగిద్దం మానేసి హృదయం అన్ని లోపలన్నీ పెట్టుకుని ఉపవాసం ఉన్నానని చెప్పి నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావా? ఇదేనా ఉపవాసం అంటేని అని తెలియాల్సినాడు. ఒకడు జమ్ము వల్ల తలవంచుకుని గోరిపెట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటుంటే నాకు ఉపవాసమా? అది ఉపవాసమా అంటున్నాడు. వాస్తవానికి యూదులకి ఏదైనా కష్టం వస్తే ఏం చేసేవారంటే వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు బూడిదలో కూర్చునేవారంట. గోరిపెట్ట ధరించుకుని, అంటే ఎంత ఉన్నవాడైనా సరే, ఎంత ధర్మంతుడైనా ఆ విలువైనటువంటి ఆ వస్త్రాలను కూడా తీసేసి అందరూ కూడా ఒకే యూనిఫామ్ పట్టాలి, గోరిపెట్ట ధరించుకుని బూడిదలో కూర్చోవడం. అంటే ఏమైందంటే వీళ్ళకి ఏదో కష్టం వచ్చింది, వీళ్ళకి ఉపవాసం ఉన్నారు అని అర్థమయ్యేది. కానీ ఇన్ని ఇలా చేస్తూ కూడా మీరు ఎలా కూర్చుంటే అది నాకు ఉపవాసం, అది మీరు ఉపవాసం అనుకుంటున్నారా అంటారంటే అది ఉపవాసం కాదండి. అంటే ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందిరా అని చెప్పి దుర్మార్గులు కట్టిన కట్మలు వెంపుటయు కాడిమను ఒక తీరు బాధింపబడిన వారు వెంపించుడు ప్రతి కాడిని వెనుకొట్టుటయు నేను ఏర్పరచిన ఉపవాసం కదా. దుర్మార్గులు కట్టిన కట్ట అంటే బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడం. ఈ లోకంలో ఇంకా బాప్తిస్మంలో పొందిన వారందరూ కూడా బంధకాల్లో ఉన్నారు. అపవాది బంధకాల చేత ఇంకా నడిపింపబడతా ఉన్నారు. అపవాది భుజాల మీద ఇంకా మోస్తూనే ఉన్నారు. ఆ బంధకాల్లో తీయడం కాదు నాకు ఉపవాసం అంటే ప్రయాసపడమంటున్నాడు. ప్రాణానికి కదా ఆయాసపరచుకోవడం. ఆ బంధకాల్లో నువ్వు విడిపించాలి కదా, కారుమూలు నువ్వు తీయాలి కదా అని చెప్పుకుంటూ వచ్చి నేను ఏర్పరచుకున్న ఉపవాసం అదే కదా. ఇంకా నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపబడుకుంటుటయు, దిగ్గుమాలం మీద నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అంటున్నాడు. కానీ ఉపవాసం అంటే కడుపు మార్చుకుంటూ ఉపవాసం అంటలే. ఆయన అంటున్నాడు ఒకవేళ వస్త్రహీనుడు కనపడ్డా ఆయన బట్టలు ఇవ్వడం కదా నాకు ఇష్టం. దేవుడికి ఏది ఇష్టమో దాన్ని పక్కన పెట్టారు, మనుషులకి ఏది ఇష్టమో దాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఎలా ఉపవాసం అంటే సాయంత్రం మెను కూడా రెడీ అయిపోద్ది ఇంట్లో. ఈ 40 దినాలు రెడీ అవ్వ. ఈ సంవత్సరం ప్రతి 365 రోజుల్లో 325 రోజులు ఎలా ఉన్నా 325 రోజులు వేరు, ఈ 40 దినాలు వేరు. ఇంట్లో పనిచేసే వాళ్ళకి 325 రోజులు సాఫీగా వెళ్తుంది పని, ఈ 40 దినాలు బహు భయంకరంగా వెళ్తాయి. ఎందుకంటే రోజు ప్రతిరోజు ఏదో 2-3 ఐటెంలు తినొచ్చేమో కానీ ఈ 40 దినాలు మాత్రం వాళ్ళు తినే ఐటెంకి ఎందుకని వాళ్ళ ముందే మీరు దాయేసుకుంటారు కూడా డబ్బులు ఇంటికి పంపించుకోరు. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో పనిచేసే వాళ్ళు అయితే ఉపవాస దినాలు ఒకరేంటో డబ్బులు పంపించలేదు, తినాలి కదా. సాయంత్రం మళ్ళీ ఫుల్గా పెట్టకపోతే మళ్ళీ పొద్దున పెట్టినాడు. అందుకని చెప్పి సాయంత్రం ఏం వండుకుందాం, కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ సాయంత్రం ఏం వండుకుందాం, లేకపోతే ఎవరు ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవే పనులు ఆలోచనలండి దేవుని మీద. లైన్ ఎత్తారు కదా, ఎందుకు లైన్ అయితే ఇలాగ వెళ్ళి ఎక్కడ ఫ్రీగా ఎత్తారు కూడా ఈ 40 దినాలు అనేది భోజనం మీద ఉన్న దేవుని మీద వాక్యం మీద లేదు. ఆయన అంటున్నాడు ఆకలి ఉన్న వారికి నీ ఆహారం పెట్టు ఉపవాసం అంటే ఆ సాయంత్రం ఏం వండుకుందామో, లేదా ఎవరే పట్టుకుపోతారో, లేదా సాయంత్రం చర్చికి ఎవరెవరు ఏం వండుకోతున్నారో, ఒకవేళ అన్ని తెచ్చి వెనకాల పెడితే భక్తి ఎక్కడ ఉంటుంది? పాటల మీద వాక్యం మీద ఉంటుందా, లేదా ఎప్పుడు ముగించేస్తే ఎప్పుడు పడిపోదాం ఉంటుంది అట్ల మీద. మా గుళ్ళో ఒక అంగం ఉంది, ఈ 40 దినాలు చేసింది. ప్రతి వాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఐటెం తేవాలట. అంటే అనుకున్న వాడికి అలా ఊరలేదంటారు కదా, అలాగే వెళ్ళి ఏదోలాగా ఉపవాసం ఉన్నా లేకపోయినా కానీ నేను అందులో అడిగితే సాయంత్రం 3 ఉపవాసం లేదు. కుటుంబం దగ్గర పడిపోతే చక్కగా అన్ని ఐటెంలు వచ్చేస్తాయి. మీరు ఎందుకు ఇది పండగ అయిపోయింది వీళ్ళకి.
ఆచారం అయిపోయింది. ఆచారాన్ని దేవుడు వద్దంటున్నాడు. యేసుక్రీస్తు వారు తెలియజేశాడు, ఆత్మపుస్తకం అప్పచేశాడు. అయి ఉండాలి. ఒకవేళ మోషే గారు చేశారు కదా 40 దినాలు, మీరు చేయకపోయారు, చేసి ఉంటే తీసి అడుగుంటేస్తారంటే మరి మోషే గారు చేశారు కదా, మోషే గారు చేస్తున్నావా? చేసి చూడు, హాస్పిటల్కి వెళ్ళిపోతుంది తెల్లారి. 2 రోజులు ఉంటుంది, 3 రోజులు హాస్పిటల్ ఉంటాం. ఆయన అలా చేయలే, మనం చేస్తున్నాడు చేయలే, ఏం చేస్తున్నాడు చేయలే. వెళ్దాం ఒకసారి వెనక్కి, నిర్గమకాండానికి వెళ్దాం. 40 దినాలు అనేది పరిపూర్ణ సంఖ్య అన్నట్టు వాడబడింది. 40 దినాలు అనేది 24 అధ్యాయం. 24 అధ్యాయము మొదటి వర్షం నుంచి మనం చదువుకుందాం. ఎందుకు, ఎక్కడ, ఎవరు ఉపవాసం ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఎక్కడున్నారు, ఎవరున్నారు, అలా ఉండమని ఎవరు చెప్పారా అని ఆలోచన చేద్దాం. 24 అధ్యాయంలో మొదటి నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, మరియు ఆయన ఎవరంటే దేవాది దేవుడు. మోషేది ఇట్లా అన్నాడట, నీవును అహరోనును నాదాబును అబీమును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది. నాదాబు అబీములు ఎవరు? నాదాబు అబీములు అహరోన్ కుమారులు, చచ్చిపోయారు కదా, లేవికాండ 15 చచ్చిపోయారు వీళ్ళందరూ అన్యాయంగా అర్పించి. అప్పుడు బ్రతుకున్నది నాదాబు. ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోయాదాకు ఎక్కి వచ్చి దూరాన్ని సాగిలపడి. అసలు దేవుడు అక్కడ ఎవరికి తెలుసు? యెహోయాదాకు అంటున్నాడు. యెహోయాదా అంటే ఇప్పుడు మన అందరం కూరుకున్నవాడు దేవుడు ఉన్నాడని కదా, దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలన్నాడు కదా. అంటే ఆయన పర్లోకంలోనే కాదు, దేవుడు ఆయన ఉన్నాడనే కదా. అలాగే అక్కడ ఒక పర్వతం దగ్గరికి రమ్మన్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడని అర్థం. అక్కడ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నామని వెళ్ళాలి తప్ప ఆ పర్వతం ఎక్కుతామని వెళ్తే కనుక ఆశ్రయకి ఎక్కుతారు, పరిశుద్ధులు లేకుండా చచ్చిపోతారు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా వెళ్ళాలి. కాబట్టి రేపొద్దు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళందరూ కూర్చున్న దగ్గరికి ఆయన మాట్లాడతాడు వినాలి కదా అని చెప్పి అక్కడికి వెళ్తే ఆయన అన్నారంటే మీరు అందరూ దూరంగా ఉండండి, మోషే మాత్రమే వస్తాడని చెప్పారు. వారిని సమీపింపకూడదు, ప్రజలందరూ దగ్గర రాకూడదు. ప్రజలందరూ కింద ఉన్నారు. ఈ 70 మంది నాదాబు అబీములు మోషే పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ డివైడ్ చేశాడు. మోషే నువ్వు మాత్రమే నా దగ్గర రావాలి, కానీ నీతో రాకూడదు, ప్రజలు ఏదో రాకూడదు. 3 స్టెప్లు అయిపోయింది. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించాడు. యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ప్రజలందరూ కూడా జవాబిస్తారట. మోషే యెహోవా మాటలన్నీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రం చొప్పున 12 స్తంభాలు కట్టి ఇశ్రాయేల్లో యవనస్తులు పంపగా వారు దాని బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడును వధించారు అంటుంది. అలా మనకి ఎందుకంటే వచ్చేస్తే 16 వర్షం నుంచి యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినాలు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున యెహోవా ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె, వాస్తవాన్ని కాల్చేసేది కాదు, దహించు అగ్ని ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమ అంటే గొప్పతనం. ఆయన మహిమ అంతా కూడా అగ్ని వలె కనిపిస్తుందట, కనులు కనబడను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. ఆ మేఘంలో ప్రవేశించి అంటే మన ఫ్లైట్లో వెళ్తుంది అలా అర్థము. ఆ మేఘంలో ఎక్కాను, వెళ్ళాడు, కొండ మీదకి ఎక్కాడట. ఆ మేఘంలో ప్రవేశించి ఆ కొండ ఎక్కేశాడు. మోషే ఆ కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడట? 1000 పగలు కలిసి ఒక రోజు, ఒక పగలు ఒక రాత్రి. యూదుల కాలమాన ప్రకారం ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక రోజు. రోమన్ కాలం ప్రకారం మనం పాటించే ప్రకారం ఏంటి? ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు, మనకి ఒక పగలు ఒక రాత్రి. కానీ యూదులకి ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక రోజు. కాబట్టి అక్కడ చూసినా రాత్రి పగలు రాత్రి పగలు అంటే రాత్రి ముందు వస్తుంది. ఇక్కడ కూడా రేయి పగలు అన్నాడు. రేయి పగలు 40 దినాలు ఉన్నాడట. 40 దినాలు. 34 అధ్యాయం వస్తే నిర్గమకాండం 34 అధ్యాయం 27వ వచనం నుంచి 34వ అధ్యాయంలో మొదటి
మోసేతో మొదటి పలకల వంటి రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి రాతి పలకనున్న 7 కొండ మీదకి వెళ్ళి 4 దినాలు ఉండి ఆ రాసిచ్చినటువంటి పలకం పగిలిపోయి అట. ఎందుకు పగిలిపోయి? జారుకుని అంటారా? లేదు, మోషే గారికి పాపం పుట్టించే పనులు చేశారట. పుట్టిస్తే ఆ పాపం తట్టుకోలేక రెండింటిని బద్దలు కొట్టేశాడట. రెండింటిని ఎవరి మీద పాపంతో? ప్రజల మీద, తప్పు చేసిన ప్రజల మీద పాపంతో బద్దలు కొట్టేశాడు. ఈ దేవుడు రాయించిన మర్చిపోవడానికి ఇది ఈ ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా ఇప్పుడు పాటించాలి అనే రాసిచ్చినటువంటి రెండింటిని బద్దలు కొట్టేశాడట. ఆవేశంలో 32 అధ్యాయం ఆ స్టోరీ అంతా చెప్పు వస్తుంది. ఇప్పుడు దాదా మళ్ళీ దబ్బాయికి 2 రాతి పలకలని చెప్తున్నా. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములు నేను ఈ పలకల మీద రాసేదను అని చెప్పి ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలుచుండు వాళ్ళు. ఇప్పుడు ఏ నరుడు కూడా నీతి కొండకి ఎవడ రావశుడు ఎవడ రావద్దు, నువ్వు మాత్రమే రాలేడట. నువ్వు మాత్రమే రా. ఈ కొండ ఏదైనా గొర్రెను ఎద్దులను మేయకూడదని సెలవిస్తాడు. కాబట్టి అతను మొదటి పలకం అంటే 2 రాత్రి పలకం చేయటము మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయం ముందు పెద్దలుగా లేసి ఆ 2 రాత్రి పలకం చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మళ్ళీ ఫ్లైట్ వచ్చింది. ఆ మేఘం మళ్ళీ కొండ ఎక్కేదానికి. ఇప్పుడు మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో తెలిసి యెహోవా నామం ప్రకటించాడట. ప్రకటిస్తే 34వ అధ్యాయంలో 27వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ రాసేసాడు పలకల మీద. రాసిన తర్వాత 27వ వచనం అంటున్నాడు, యెహోవా మోషేతో చెప్పాడు, ఈ వాక్యాలను రాసుకోము యాదనగా ఈ వాక్యాలను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేల్ ప్రజలతో నిబంధన చేసి ఉన్నాను అన్నాడు. నిబంధన ఈ మోషే గారికి ఇచ్చినటువంటి పలకల ద్వారా నిబంధన అంటే ఈ ఆజ్ఞలు మీరు పాటించాల్సిందే. ఈ ఆజ్ఞలు ఎవరైనా మీరితే వాళ్ళు నా ప్రజలు కాదన్నాడు. నా ప్రజలు కాదు. 28వ వచనం అతను 40 రేయింబాగలు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడట. మరి ఆ కొండ ఎక్కినప్పుడు ఈ రొట్లు లేకపోతే ఈ చికెన్ కర్రీలు లేకపోతే బియ్యం బూరెలు ఎదుగట్టుకెళ్ళి ఏదైనా మొయిలా కూడా అంటారా? మరి అక్కడ కూడా పొయ్యకెళ్ళాలి కదా వండుకోవడానికి అగ్ని అనేది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఏమి లేవు. వెళ్ళేది ఎక్కడికంటే దేవుని దగ్గరికి కదా. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కడుపు గురించి ఆలోచన చేసే ప్రసక్తి ఆనాటి భక్తులకు లేదు. ఇప్పుడు ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళాలంటే అక్కడ రెస్టారెంట్లు ఉంటాయా, లేదా చర్చిలో భోజనం పెడతారా, అది బాగుంటుందా లేదా, ముక్కలే పెడతారా, లేదా వెజిటేబుల్ పెడతారా, అంటే కడుపు దాసు అన్నాడు కదా. మనకు అపవాదం చేసుకున్నాం. వాళ్ళ సిలువుకు శత్రువులు అన్నాడు. క్రీస్తు సిలువుకు శత్రువులు అంట. వారి కడుపే వారికి దేవుడు అంట. అంటే వారి కడుపు నింపుకోవడం కొరకు ఈ భూ సంబంధమైన విషయాల మీద ఏ ఆలోచన చేస్తారు, కానీ సిగ్గు మాత్రం వాళ్ళకి ఎంత మాత్రం లేదని పిలిపి బతుకులు తెలియజేశాడు. ఈయన దేవుని దగ్గరికి వెళ్తే అక్కడ రాయడానికి ఇవన్నీ కూడా పలకలు తీసుకోవడానికి వెళ్తే రేపు పగలు 4 దినాలు అక్కడే ఉండి అతను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఎప్పుడు సూర్యుడు ఉదయం చేస్తున్నాడు ఈ లోకం మనం తాగేది అని అంత ముందాక తాగేసి తినేసి ఆ సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ మిషన్ పని చేయాలి, మళ్ళీ వేసేది మిషన్. కానీ ఇలాంటిది అక్కడ ఏమీ లేదు. 40 రేయం భాగంలో కూడా అతను భోజనం చేయలేదు, నీళ్ళు కూడా. మరి చేయొచ్చు అలా 40 దినాలు కూడా. ఇప్పుడు ఆ మాత్రం ఎందుకు, నీ మాత్రం సరిపోతున్నాడు. నువ్వు సంతృప్తి పడుతున్నావు ఎందుకు? నీ కట్టును బట్టి, నీ ఆకలిని బట్టి, నువ్వు ఉండగలిగిన స్థితిని బట్టి ఇలా కూడా చేయొచ్చని చేస్తూ కలిపేస్తున్నారు తప్ప ఒకవేళ 40 దినాలు మోసే ఉన్నట్టు నువ్వు కూడా ఉండగలిగితే ఉండు, బతుకుతావేమో. మోసే దేవుడు బతికించలేదు. భక్తి మీద ట్రై చేయాలి సాకుని. బతికితే కనుక నీ అంకాలే మెదవులు కూడా చేస్తారు. పోయే ఒక దరిద్రం వదిలిపోతే ఎవడో 40 దినాలు ఉండే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే మీ దరిద్రం చేయలేదు కదా 40 దినాలు ఉండమని. అంటే 40 దినాలు ఉండమన్న సంఘంలో షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉపవాసం ఉండమంటే 2 రోజులకి వాళ్ళ షుగర్ 300 400కి పెరిగిపోదా? కడుపు మార్చుకుంటే మళ్ళీ అంటారు ఏం దేవుడు 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 అంటాడు. ఉపవాసం 2 రోజులు చచ్చిపోయాడు. ఇవాళ దేవుడు కాపాడకపోతే పాపం అంటారు. మళ్ళీ దేవుడు నాకు అవమానం కాదు ఇవన్నీ. ఉపవాసాలు ఎంచుకుంటాడు. ఈయన ఉపవాసం ఉండాలని ఉన్నాడు. వెళ్ళి అయ్యా నీ పంట వస్తున్నాను, అయ్యా నేను 40 దినాలు ఉపవాసం ఉంటాయని ముక్కులు ఎక్కాడినా లేదు. ఆయన దేవుడితో ఈ పనిలో నిమగ్నం అయిపోయాడు. ఆకలి లేదు ఆయనకి. సార్ టైం అయిపోయింది సార్, భోజనం టైం అయిపోయింది అని ఏమన్నా
దేవునితో గడుపు 4 దినాలు అయిపోయిందటండి. అది ఎల్లుండి కూడా కింద ఉన్న వాళ్ళేమో వేరే దారి వెతుక్కున్నారు మొదటిసారి. ఇది రెండోసారి ఎక్కినప్పుడు సంగతులు ఇవి. రెండోసారి ఎక్కినప్పుడు సంగతులు ఈ మళ్ళీ రాయడానికి వెళ్ళినప్పుడు సంగతులు ఇవి. భోజనం చేయలేదంటే నీళ్లు తాగాలి. ఇది తెలుసుకున్నాం కదా. 9వ అధ్యాయం చాలా చక్కగా తెలియజేసి వాక్యంగా 9వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 15వ వచనం చదువుకుందాం. నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చిందని కొండ అగ్ని చేత కాల్చున్నాను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతుల్లో ఉండేను. నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి ఇది నిర్గమకాండం 32వ అధ్యాయం అంతా కూడా మళ్ళీ తెలియజేస్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి ఉపదేశించినటువంటి భాగం ఇది. ఇశ్రాయేల్ ప్రజల్లో రాలిపోయినటువంటి వాళ్ళ సంతానం ఉంది. 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి సంతానం బయలుదేరి వచ్చారు కదా, వాళ్ళకి మళ్ళా తెలియజేస్తున్నాడు. పెద్ద తరంతో చచ్చిపోయింది. సంగతులన్నీ చూస్తున్న 32వ అధ్యాయంలో సంగతులన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు తెలియజేస్తున్నాడు మళ్ళా, ఇదిగో ఆనాడిలాగా జరిగింది, మీరు ఇలా ఉండడం జాగ్రత్తగా అని చెప్పి వాళ్ళ పిల్లలు తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే ఆ 2 నిబంధనల పలకలు నా 2 చేతుల్లో ఉండను. 16వ వచనం. నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఉండిరి. పోతతోడను చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయేటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలు పట్టుకున్న 2 చేతుల్లో నుండి మీ కనులు ఎదుటి వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టిగా చెడ్డంతా నడిచి చేసిన మీ సమస్త పాపం వల్ల ఆయన కోపం పుట్టించగా చూసి మునుపటి వల్లే అన్నపానములు అని 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిని నేను ఆయన సాగిలపడ్డాడట. 2 సార్లు వెళ్ళి అయ్యా, ఎందుకంటే చాలా మంది చచ్చిపోయారు. కిందకు వచ్చేటప్పటికి దేవుడు తప్పిపోయిన వారిని దేవుడు చంపేస్తాడు. చాలా మంది ఇలా నాకు అవసరం లేదు అని చెప్పి ఈ బ్రతుకున్న వారు చచ్చిపోకుండా మళ్ళా రమ్మంటే ఆ పక్కలాంటిని నాయన వాళ్ళందరినీ ఏం చేయకు నాయన సాగిపడ్డాడట వాళ్ళందరి నిమిత్తం. యాలయనగా 19వ వచనంలో మిమ్మల్ని నశింపజేయవాలని కోపపడిన యెహోవా కోపోద్రేకం చూసి నేను భయపడుతుని ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించినట్టున్నాడు. దేవుడు ఆలకించకపోతే ఆనాడు మొత్తం చంపేద్దాడు దేవాదేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని. కారణం ఏంటంటే అహరోను వాళ్ళతో కూడా సంపాదించేసాడంటే ఒక నాయకుడు ఏంటి అహరోను కూడా అన్నాడంటే సరే మరి ఏం చేస్తాంలే అన్నాడంట. అంత కలిసిపోయాడు. 32వ అధ్యాయం ఒకసారి నిర్గమకాండానికి వస్తే మోషే ఎలా అడ్డుపడ్డాడో కనబడుతుంది. ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అంటున్నారు కదా, ఎందుకున్నాడు ఒకసారి ఆలోచన చేస్తే 32వ అధ్యాయంలో 32వ అధ్యాయము 30వ వచనంలో మర్నాడు మోషే ప్రజలతో అంటున్నాడు. మర్నాడు అంటే ఈ సంగతులు జరిగిపోయిన తర్వాత అక్కడ చాలా మంది 3000 మంది కూలిపోయారు అన్నాడు కదా, ఇంచుమించు 3000 మంది చచ్చిపోయారు, చంపేశారు. 30వ వచనంలో మరునాడు మోషే ప్రజలతో అంటున్నాడు, మీరు గొప్ప పాపం చేసేది కనుక యెహోవా యొద్దకు కొండెక్కి వెళ్ళదును, ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి వెళ్ళాయో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. ఏ పాపం గొప్ప పాపం అంటే విగ్రహారాధన అనేది బహు భయంకరమైన పాపం అంటున్నాడు. మనకు జీవంగా దేవుడు ఉండగా విగ్రహాల్లో దేవుడు ఉన్నాడని కొలిచేవారు గొప్ప పాపం ఉన్నారట. అది ఏ బొమ్మనే పెట్టుకో, సిలువు బొమ్మ పెట్టుకున్నావు, ప్రార్థన చేసుకుంటున్నామేమో, ఇంకా గొప్ప పాపంలోనే ఉన్నాం. ఇది యేసుక్రీస్తు వారు రూపం అని చెప్పి ఒక బొమ్మ గీసుకుని పెట్టుకున్నా అది కూడా పాపమే అంటున్నాడు. నువ్వు ఏ బొమ్మకి ఆరాధన చేస్తున్నావో, ఏ బొమ్మను ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావో వాళ్ళంతా కూడా విగ్రహారాధికులు అంటున్నాడు. కాబట్టి ఆనాడు చేసినటువంటి విగ్రహాలకు గొప్ప పాపం అంటున్నాడు. అయ్యో ఈ ప్రజలు పాపం చేసేది గొప్ప పాపం. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని దూడ బొమ్మ చేసుకుని దేవత అన్నారంటే వాళ్ళు. 32వ వచనంలో అయ్యా తెలియజేశారు అయ్యారు ఒకవేళ అయ్యో నీవు వారి పాపను ఒకవేళ పరిహరించితివా లేని అలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. మోసే ప్లేస్ లో ఈనాడు 40 దినాలు ఉపవాసం చేస్తున్నటువంటి సంఘ కాపుని పెట్టండి ఒకసారి. ఆ సంఘంలో తప్పు చేసినప్పుడు వీళ్ళందరినీ చంపేస్తున్నారు అన్నారు అనుకోండి, నిజంగా దుర్మార్గులు
లేపేసరికి కాని కూడా లేపేస్తే ఇంకొకడు వస్తాడట. లేకపోతే వీళ్ళందరూ నా మాట లేదు లేపే అంటాడు. నాకేం మాత్రం దిగిపోయినా వీళ్ళు నీ చేసిన వాళ్ళు. కానీ ఆయన ఏమంటున్నాడు, మోషే అయ్యా వీళ్ళందరూ తప్పు చేసింది కరెక్టే, వీళ్ళందరూ చాలా గొప్ప పాపం చేశారు, కానీ వాళ్ళ పాపాలను క్షమించు. ఒకవేళ క్షమిస్తే పర్లేదు, క్షమించకపోతే కనుక ఇదిగో నా పేరు కూడా అందులోంచి తీసే ఇందులో ఆడినాను కూడా అంటున్నాడు. అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అది తెలియ పాపం చేశారు అని చెప్పి. కానీ దేవాదేవుడు అంటున్నాడు, చాలా మంచి మాట తెలియజేస్తున్నాడు ఆయన. 33వ వచనంలో అందుకు యెహోవా దేవుడు అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయదును అన్నాడు. అంతే. ఎవడు పాపం చేస్తాడు వాడు ఎవడైనా సరే సంఘంలో లేకపోతే దేవుడి సమాజంలో ఆడి పేరు అంటే అగ్ని తొలగిపోతుంది లిస్టులోంచి ఆయనే కొట్టేస్తున్నాడట. ఇంకా తర్వాత వచ్చినా ఏ ఫలితం లేదన్నట్టు జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఇప్పుడు అలా రెండోసారి వెళ్ళినప్పుడు ఆ నిర్గమకాండంలో మీకోసం బతిమాలుకున్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు ద్వితీయ దేశానికి వచ్చేద్దాం 9వ అధ్యాయంలోకి. 18వ వచనం, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపం వల్ల ఆయన కోపం పుట్టించగా చూసి మునుపటి వల్ల అన్నపానములు మాని 40 పగల్లో 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ 40 దినాలు తినలేదు, ఏం తాగలేదు, ఆ విషయం తెలుసు. ఇప్పుడు రెండోసారి వెళ్ళాలంటే మారాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ అక్కడ తిన్నాక ఏముండవు. దేవుడి యొక్క ప్రసన్నత, ఆయన మహిమ తప్ప అక్కడ ఫుడ్ ఇలాంటివి అక్కడ ఏర్పాట్లు లేవు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడంటే రెండోసారి ఈయన వీళ్ళు చేసిన పాప నిమిత్తం మళ్ళా వెళ్ళాలి, పరిహరించమని అడగడానికి, మళ్ళా పరమదేశంని కిందకి రావడానికి. బ్రతకాలంటే పరమ ఉండాల్సింది ఆజ్ఞలో. కాబట్టి మునుపటి వాళ్ళ అన్నపాలు 40 పగలు 40 రాత్రులు యెహోవా సన్నిధిని సాగిలపడుతుంది. యాలయాగా మిమ్మల్ని నశింపజేయాలని కోపడి యెహోవా కోపద్రేకి చూసి నేను భయపడ్డాను. ఆ కాలమందు యెహోవా నా మనవాక్కించాడు అంటున్నాడు. మనవాక్కించాడు. మరి యెహోవా అహరోను నశింపజేయడానికి అతని మీద బహుగా కోప్పడగా నేను అహరోనికి అప్పుడే బతిమాలుకుంటుని. అప్పుడు మీరు చేసిన పాపం అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి పగలగొట్టి నలగొట్టి అది ధూళినంత మెత్తగా నూనె ఆ కొండ మీద నుండి 6 ఏడులు ఆ ధూళిని పారబోస్తుంది. ఇవన్నీ కూడా కిబ్రోను పత్తావాలలో జరిగిన సంగతులు. ఆయన ఎక్కాడు, 40 రాత్రులు 40 పగలు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉపవాసం ఉండడానికి ఎక్కాడా అని ఆలోచన చేస్తే ఆయన ఉపవాసం ఉండాలని దేవుని కొండకి ఎక్కలే. ఆయన దేవుడు ఇచ్చిన 10 కేసులు వెళ్తే అక్కడ అన్నపానాలు తీసుకునే పరిస్థితులు అక్కడే కదా ఉంటారు. మరి కింద నుంచి ఎవరన్నా అయ్యో మోషే గారు పైకి వెళ్ళారు, మరి ఆహారం అలాగని ఎవరైనా పట్టుకెళ్ళారా? అయ్యేం లేవు. ఎందుకంటే ఆయన దేవుళ్ళు నిమగ్నంగా లేనమయ్యి అక్కడ అందులో ఉన్నాం తప్ప ఆయన ఉపవాసం అనే దాన్ని చేయమని ఒక తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇదిగో ప్రతి సంవత్సరం కూడా ఇలా మీరు 40 దినాలు ఉండాలని గ్రంథంలో తెలియజేశారు. ఆయన మోషే తెలియజేయాల, ఎవరికి తెలియజేయాల. ఏ ప్రవక్త కూడా తర్వాత వచ్చి మనం దాన్ని కంటిన్యూ చేయాలి. మోషే గారి సంగతి ఇలా ఉంటే సరే. ఇంకా కిందకు వచ్చేస్తే 24 వర్షంలో అంటాడు కదా. 24 వర్షంలో నేను మిమ్మల్ని ఎదిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధి 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడుతుంది. అంటే 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితే ఈనాడు ఉపవాసం ఉన్నవాడు ఎన్నిసార్లు సాగిలపడుతున్నాడు దేవుడికి, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఉపవాసం ఉండి అవకాశం ఉంటుందా ప్రార్థన చేయడానికి? ఉండదు. సాగిలపడుతుంది అని తెలియజేశాడు. ఈయన ఉపవాసం నుండి ఆయనకే వేడుకున్నాడట. ఆయన పని పూర్తయ్యే వరకు కూడా. ఏలీ గారు చేశారా అంటున్నారు. ఏలీ గారేనా? ఎలీషా గారా? ఏలీ గారు. మొదటి రాజు గ్రంథానికి వెళ్ళిపోదాం. ఏలీ గారు అక్కడికి వెళ్ళి మనకు కనబడేది 19వ అధ్యాయం. ఏలీ గారు అయ్యా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మన మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను కూడా 40 దినాలు ఉపవాసం ఉంటున్నాను, ఆ తర్వాత ఎవరన్నా ప్రవక్తలు వస్తే నా తర్వాత మీరు కూడా ఉండండి అని ఎక్కడ కూడా ఆయన కూడా చెప్పలేదు. ఏలీ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్తారు 19వ అధ్యాయం. ఏలీ గారి కాలంలో ఎవరు రాజుకున్నారు? ఆహా భార్య యెజ్బెల్. దుర్మార్గురాలు అన్నాడు. బహు దుర్మార్గురాలు.
కాబట్టి అహాబు ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించవలసిన వాడండి, తన భార్యను భక్తి మార్గంలో నడిపించుకోలేనటువంటి చేతకాని వాడని గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే యెజ్బెల్ అట విగ్రహాలు బలిపీఠాలు కట్టించడం, ఒక ప్రవక్తను పెట్టించేయడం, అక్కడికి వెళ్ళి రాజుగారిని కూడా తీసుకెళ్ళడం, బలు అర్పించేయడం చేస్తుంది రాజుగారి చేత. అండ్ రాజు కూడా బలు అర్పిస్తుంటే ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వాళ్ళని అనుసరించేవారట. అలాంటి అబద్ధపు ప్రవక్తలు ఈవిడ దగ్గర 450 మంది పెట్టుకుందట ఆశ్చర్య దేవతకి. అంటే వీళ్ళే మన నిజమైన దేవుడు మా దేవతలు అని చెప్పి. ఇప్పుడు 450 మంది ఒక ఎత్తు అయితే ఏలీ గారు ఒకటే ఒక ఎత్తు, ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏలీ గారు ఏం చేశారంటే జనాలు చూస్తుంటే ఎవరి దేవుడో తెలియట్లేదు. కారణం ఏంటంటే ఒక అన్యుడు లేదా ఒక అన్యురాలు 450 మంది ప్రవక్తలు పెట్టుకుంటే వేరే దారి. కానీ ఇప్పుడు దేవుడిని అనుసరించవలసిన ఒక రాజే 450 మంది విగ్రహాన్ని ఆ ప్రవక్తను పెట్టుకుంటే ఆలోచించిన పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క మేము బైబిల్ పట్టుకుని ఇలాగ ఉండాలని చెప్తూ తప్పు పోతే కనుక ఆలోచించాలి, అయ్యో మన బ్రతికి అలా బతకాలి కదా అని. ఒక పక్క ఇలా బ్రతకూడదని చెప్పి అదే బ్రతుకు నేను బ్రతుకుతుంటే వెనకాల ఉన్నవాడు ఎలా బ్రతకాలో తెలియదు. ఎలా తెలుస్తుంది? అంటే మనం ఇతరులకి ఏ బాధిస్తున్నామో ఆ మాదిరి లేకపోతే ఒక పక్క నేను ఎలా దేవుడి పాటలు పాడుతూ ఖాళీగా ఉన్నప్పుడు సినిమా పాటలు పాడుకుంటున్నాను అనుకోండి మన సహోదరుల మధ్యలోనే, అప్పుడు వాళ్ళు ఏ పాటలు పాడాలి కన్ఫ్యూజ్. ఈ కూడా నేర్చుకోవచ్చు, మనం ఈ కూడా పాడుకోవచ్చు, ఈ కూడా పాడుకోవచ్చు. అలా ఉన్నారంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఏలీ గారి కాలంలో రెండింటి మధ్యలో నలిగిపోతున్నారంట. ఎవరు దేవుడో తెలియక. అప్పుడు ఏలీ గారు అన్నారు, మీరు అలా తడకూడదు. 18-20 వర్షంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు 2 తలపుల మధ్య తడబడుతుంటారు. ఈ యెహోవా ఒక దేవుడు అయితే ఆయన అనుసరించండి, ఒక బయట దేవుడు అయితే వారిని అనుసరించండి, ఇద్దరి మధ్యలో మీరు నలుగుపోవద్దు అంటే ఒక నాయకుడు 2 తలపుల మధ్యలో ఇరికించేసాడు జనాన్ని. ఇప్పుడు వాళ్ళకి తెలియట్లే ఎవరి దేవుడు. ఇప్పుడు నిరూపించాలి. నిరూపించాడు యెహోవా దేవుడు అని ప్రజలందరికీ తెలియజేసేలాగా నిరూపించేశాడు. ఆ 450 మంది ప్రవక్తలని తీసుకెళ్లి బండ మీద తీసుకెళ్లి తల నరికేసి చంపేశాడు. ఈ విషయం యెజ్బెల్కి తెలడం ముందు, తర్వాత తెలిసిందట. అమ్మ రాణి గారు మీ వాళ్ళందరినీ తుడిచేసాడు వెళ్ళి వచ్చి అన్నట. ఏం మా వాళ్ళందరినీ తుడిచేస్తాడా? అందులోనే కలిపేస్తా నేను కూడా అన్నట. ఎవరిని? యెజ్బెల్. మళ్ళా రేపు నీకు తీసుకెళ్ళి అందులో కాకపోతే అని చెప్పి ప్రమాణం చేసిందట. ఈ విషయాన్ని తెలుసుకుని ఏలీకి 19 అధ్యాయం. ఏలియా చేసిన దేవుడు అతని కట్టం చేత ప్రవక్తలందరినీ రప్పించిన సంగతి అహాబు యెజ్బెల్కి తెలియజెప్పగా, చెప్పినాడు ఎవడో భార్య చెప్పినాడు, ఆవిడ భర్తే, ఇదిగో నువ్వు పెట్టిన మంత్రులు చెప్పేసి ఏలియా అన్నాడట. ఆ యెజ్బెల్ అంటుందట, ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది, అదిగో రేపు ఈ వేళకు నీ ప్రాణములు వారిలో ఒకరి ప్రాణం వల్ల చేయాలా, దేవుడు నాకు గొప్ప అపాయం చేస్తాడు అని ప్రమాణం చేసిందట. ఇప్పుడు ఈ ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. ఎక్కడ రెస్టారెంట్లో ఉంటే అక్కడ తినేద్దాం అనుకోలే, నా ప్రాణం కాపాడుకుంటే సరిపోద్దానికి పరిగెడుతున్నాడు. తొక్కలోంచి ఇంట్లోంచి పరిగెడుతున్నాడట. పరిగెడుతూ ఒక చోటకి చేరేటప్పటికి 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చోండి, మనాపేక్ష గలవాడే యెహోవా, నా పితల కంటే నేను ఎక్కువ వాడు కాను, ఇంత మట్టు చాలు, నన్ను చంపేయాట్లాడట. అయ్యా మా పితలు ఉన్నారు కదా, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, నేను అంతలో కాకపోయినా కానీ నాకు ఇంతవరకు నడిపించే కదా సరిపోద్ది, ఆవిడ చేతిలో నేను చచ్చిపోయేలా కాకుండా నువ్వే నన్ను చంపేసేస్తాడట. చంపి అని ప్రార్థన చేశాడట. అతను బదిలీ వృక్షం కింద పరుణ్ణి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు కానీ తన దూతకి పని అప్పచెప్పాడు, ఇదిగో నా సేవకున్నాడు, ఇప్పుడు ఆకకున్నాడు అని చెప్పి ఒక దేవదూత అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పిన. అరణ్యంలో భోజనాలు వెళ్ళింది. ఈయన ఉన్నది కొండ మీద కాదు, అరణ్యంలో ఉన్నాడు. దూత పట్టుకొచ్చి ఇచ్చాడట. అతను చూసినందుకు అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నిలబడి ఏది కావాలో దేహానికి దేవుడు అందజేశాడు కనబడి. కనుక అతను భోజనం చేసి తిరిగిపోయి ఉన్నాడు. అయితే యెహోవా దూత 2వ మార్గం వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, నీవు లేచి మళ్ళీ భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి అంటాడు. అంటే 2వ సారి భోజనం.
ఇది దేవదూత ద్వారా పంపబడినటువంటి భోజనం. దేవుడు తన పనివారికి పంపినటువంటి భోజనం. ముందు తినేసి మళ్ళీ పడుకున్నాడట. మళ్ళీ లేకపోతే ఆయన నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది, నువ్వు ప్రయాణం చేయాలి కాబట్టి భోజనం చేసి చెప్తే ఆ భోజన బలం చేతట, ఆ భోజన బలం చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేశాడట. ఆయన తెలుసా 40 దినాలు ఉపవాసం ఉండాలని? లేదు. ఉపవాసం ఉండాలని తెలియదు ఆయనకి. ఉపవాసం చేస్తే బాగుంటుందని తెలియదు ఆయనకి. ఏ ఆలోచన లేదు. కానీ ఈ తిన్నటువంటి ఆహారం వల్ల వచ్చిన శక్తి అట 40 దినాలు ప్రయాణం చేశాడట. అంటే మళ్ళీ ఆకలి వేళ 40 దినాలకు సరిపడేటువంటి శక్తి లోపల ఉంది. 40 దినాలు ప్రయాణం చేస్తేనే ఉన్నాడట. మరి దీన్ని ఉపవాసం ఎలా అంటాం మనం? ఏలీ గారు ఉపవాసం చేసేది, మనం కూడా ఉపవాసం ఉన్నామని దీన్ని ఎలా అంటాం? అప్పుడు నువ్వు కూడా ప్రయాణం చేయాలి. పంపదులు 40 దినాలు ఒకసారి తినేసి ఆ 40 దినాలు ఆ తిన్న శక్తి చేత 40 దినాలు ఏం తినకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. ఈయన ఎక్కడికి పరిగెడుతున్నాడు? దేవుడు కొరకు పరిగెడుతున్నాడు. తన ప్రాణం గురించి ఏదో తెలియాల్సనేమని ఒక్క జవాబు కొరకు 40 దినాలు ప్రయాణం చేస్తున్నాడు. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈరోజు 40 దినాలు? తెలియదు. ఆయన మోసి ఎందుకు చేశాడో తెలియదు. ఏది అనుకున్నాడో తెలియదు. మరి ఎందుకుంటున్నారు ఈరోజు అంటే వాళ్ళు ఉన్నారు కదండి. అదే ఎందుకున్నారు? ఎందుకుంటూ పెట్టుకుని ఉన్నారు కదండి. అంటే ఆధారాలు ఇంకెవరు ఉన్నారట? యేసుక్రీస్తురా? యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయం. నీనవే పట్టణస్తులకి అయితే 40 దినాల్లో నీనవే పట్టణం నాశనం అయిపోద్ది అన్నారు. కానీ వీళ్ళు ఎన్ని దినాలు ఉన్నారో తెలియదు. కానీ ఉపవాసం మాత్రం ఉన్నారు. యేసుక్రీస్తు వారు అట 40 దినాలు అంటున్నారు కాబట్టి ఆలోచన చేద్దాం. ఏ ఉపవాసం 40 దినాలు ఉంటేనే దేవుడు రక్షిస్తారంటే మరి నీనవే పట్టణస్తులు 40 దినాలు లేదు కదా, 40 దినాలు నాశనం చేస్తానన్నాడు దేవుడు. అంతే. 4వ అధ్యాయము చదువుకుందాం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. అసలు ఈయన అరణ్యానికి ఎందుకు వెళ్ళినా? యేసుక్రీస్తు వారు పట్టణంలో ఉండొచ్చు కదా, ఆ తల్లిదండ్రుల మధ్యలో ఉండొచ్చు కదా, లేదా యూదుల మధ్యలో ఉండొచ్చు కదా. ఎందుకు అరణ్యంలోకి వెళ్ళారైనా? యేసుక్రీస్తు వారు ముందే రాయబడదు కదా, అపవాది చేత శోధింపబడడానికి వెళ్ళాడట. అంతే తప్ప ఈయన ఉపవాసం ఉంటాక అరణ్యంలోకి వెళ్తే అపవాది వెనకాల రాలే. ఈయన శోధింపబడ్డానికి అరణ్యానికి అపరిశుద్ధాత్మ తీసుకెళ్ళాడట. ఆత్మ వలన అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. 40 దినములు అంటే 40 రాత్రులు, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఆకలి ఎప్పుడు వేస్తుంది? ఉపవాసం ఉన్నప్పుడు వేస్తుంది. కానీ 40 దినాలు అయిన తర్వాత వేస్తుందా? లేదు. 40 దినాలు అయిన తర్వాత ఈ ఉపవాసం ఉన్న తర్వాత ఈయనకి ఆకలేస్తే ఒక దినాన్ని, అంటే 40 దినాలు డిప్రెషన్ కాదు కానీ ఈ ఆకలేసిన దినాన్ని అప్పుడు చూడండి శోధించడానికి వచ్చి అంటాడంటే, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసే సూచిగా ఇది చాలా పోతుంది. అరణ్యం కదా, అరణ్యంలో ఏమి ఉండవా తినడానికి? అరణ్యంలో చాలా ఉంటాయి కదా తినడానికి, ఏ ఫ్రూట్స్ ఏదో తినొచ్చుగా అంటే. అప్పది ఏమంటున్నాడు అంటే నీ దేవుని కుమారుడు. ఆయన తెలుసు దేవుని కుమారుడు అని. ఆయన సామాన్యుడు కాదన్న సంగతి తెలిసి ఈ లోకానికి రక్షణ ఇచ్చేవాడు అని తెలుసు. కానీ ఆయన ఏదో కానీ దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండా ఉండేటట్టుగా చేయాలని ఆలోచన. అంటే ఈ కడుపు పడినప్పుడు ఎలాంటి వారైనా ఎలాంటి తుచ్చమైన పనులు చేయడానికైనా సిద్ధపడిపోతారు. కడుపు మాట్లాడు నేను మట చేసినా నీకు ఎంతకంత ఇస్తానంటే ఆ కడుపు మాట వెళ్ళి ఏం చేస్తాడు? కడుపు నింపుకోవడానికి సంపాదన చేసినట్టు, కడుపు నింపుకోవడానికి వ్యభిచారం చేసినట్టు, కడుపు నింపుకోవడానికి ఏదైనా చేయడానికి దిగజారిపోతారన్న సంగతి అపవాది బాగా తెలుసు. ఉపవాసం అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుని సంకల్పాన్ని ఇడిచిపెట్టేదేమో అనుకుని రాళ్ళు రొట్టెలు చేసుకుంటా అన్నాడట. కానీ ఆయన ఏమంటున్నాడు? నిత్య తీసుకుంటూ మాట్లాడేశాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అంటే విశ్వాసం మూలాన్ని జీవిస్తారన్న సంగతి తెలుసు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా వింటే మోషే ఎలాగా బ్రతికాడు 40 దినాలు, అలాగే దేవుడి వరకు ఆ జవాబు వరకు ఆ 40 దినాలు ప్రయాణం చేసి ఏలియా బ్రతికాడో అలాగే ఎవడైనా బ్రతికాల. మళ్ళా శోధించాడట.
ఎత్తైన దేవాలయం మీద తీసుకెళ్ళిపోయి చీకటి మీదకి దేవుని కుమారుడు అని తెలుసు కదా, నాకు తెలుసులే దేవుని కుమారుడు అని తెలుసులే, ఎందుకంటే దేవుడు బయలుపరిచాడు కదా, ముందే చెప్పేశాడు. పేతురు అడిగాడు, నన్ను ఎవరు అనుకుంటున్నారు అన్నాడట. నువ్వు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. అంటే దేవుడు మెస్సీని పంపిస్తాను అన్న సంగతి యూదులందరూ కూడా చూస్తున్నారు ఎదురు ఆయన వరకు. మరి అబ్బాయి కల్పన ఉంటుందా? తెలుసు. నువ్వు దేవుని కుమారుడు అయితే పైన దూకే దేవంలో దూకితే ఎందుకు చచ్చిపోవడానికి ఎవరైనా చచ్చిపోవాల్సిందే. అంటే ఆయన చచ్చిపోతే దేవుని సంకల్పం నెరవేరు. ఇంక పరిపాలన ఏంటే కదా. ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నీ దేవుని శోధించకూడదని రాయబడింది కదా. అంటే శోధన అది. ఇదిగో నేను విషం తాగుతున్నాను, పాయిజన్ కాదు తప్ప నేను తాగేస్తున్నాను, దేవా నువ్వు దేవుడు అయితే నా లోపల ఏమవ్వకూడదని యాసిడ్ తాగండి, కారవ బేగులు కాలిపోతే పాయిజన్ సావరా చచ్చిపోతారు. దాన్ని శోధన అంటారు. దాన్ని శోధించకూడదు అనుకోండి, పరీక్షించి వల్ల. కానీ శోధించడం మాత్రం ఇశ్రాయేలు ప్రజలు శోధించి సరిగి సంహారం చేత చచ్చిపోయారు. దేవుడు శోధించకూడదు. అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, 180 స్పీడ్ అయితే ఆయన నేను 180 మీద వెళ్తున్నాను, నాకు చాలా ఇష్టం స్పీడ్ వెళ్తే నువ్వే కాపాడుకున్నాడు అనుకోండి, ఎల్లు త్వరగా వచ్చేది నా దగ్గర అంటాడు. ఉంటాడా? 180 మీద అయితే బండి కంట్రోల్ అవుతుందా? ఈవిడ అంటే తొక్కు అంటుంది. ఇంక తొక్కితే ఈయన ఎక్కడ అవుతాడు? ఇంకా ఏదైనా అడ్డంగా వచ్చింది అనుకోండి ఏదో రోడ్డు మీదకి, ఇంకంతే. దాన్ని శోధన అంటారనమాట. అంటే మనకి ఇచ్చిన దాన్ని అధిగమించి ఆడడం అనేది శోధన. శోధించకూడదు అన్నమాట. అంటే అపవాది చేత శోధింపబడడానికి వెళ్ళినప్పుడు ఆయన 40 దినాలు ఏం తినకుండా ఏం తాకుండా ఉన్నాడు. అంతే తప్ప ఇది మళ్ళీ ఎక్కడైనా అపోస్తులు బోధించినప్పుడు ఇదిగో నేను ఈ నెలలో ఈ రోజు మీరు కూడా దాన్ని కంటిన్యూ చేయండి అని అన్నారా? అలా. ఒకవేళ వాళ్ళు ఉన్నట్టు ఎక్కడైనా గ్రంథంలో రాయబడి ఉందా అంటే లేదు. అనేక మార్లు నేను ఉపవాసం ఉంటుంది అన్నాడు, జాగ్రత్తతో నేను గడిపేసాను అన్నాడు. కానీ అనేక మార్లు ఉన్నానన్నాడు తప్ప నేను 40 దినాలు ఉన్నానని, ఇంకా నేను పౌలు గారికి ఓటు తక్కువ 40 దెబ్బలు తిన్నాడని దాన్ని కూడా కంటిన్యూ చేయలేదు. సంవత్సరం 40 దెబ్బలు కొట్టుకొని మీరు కూడా పడాలంటే ఏమీ పెట్టలేదు. 40 దినాలు అంటే సాయంత్రం ఫుడ్ కోసం పెట్టింది తప్ప ఇది ఇలా కడుపు పాడుచుకుంటారు మాత్రం కాదు. ఇది అంటే ఉపవాసం ఉంటే అంత తగ్గదు కదా బరువు. కొంతమంది బరువు విరిగిపోతారు. కారణం ఏంటి? 40 దినాలు అయిన తర్వాత ఉపవాసం మొఖాలు ఉబ్బిపోతాయి పడుకుని. ఎందుకు ఉంటారు ఇవన్నీ అంటే భక్తితో. అలాంటిది మేలు పొందాల్సిన బ్రతికే ఉంటుందంటే పొందలేక నిత్య నరకపాత్రులుగా తీర్చబడిన పరిస్థితి కనపడుతున్నాయి. కాబట్టి ఉపవాసం అనేది దేవుడికి అంగీకారంగా ఉండడం లేదనేది ప్రభు చిత్తమైంది. ఆనాటి ప్రజలు ఎలా ఉపవాసం ఉండి దేవుడి చేత మేలు పొందుకున్నారో ఆలోచించేద్దాం. ఇంతవరకు మన సభ్యులు మీకు అందరికీ నా ప్రత్యేక తెలియజేస్తున్నాను. సభ్యులు